ఇప్పుడు విమాన గోపురాలలాగా ఉన్నది అని నానుడి. దాంట్లో శాస్త్రీయ పద్ధతి ఎంతున్నది అనే దాని మీద నేను కొంచెం కృషి చేశాను. మన విమాన శాస్త్రం ఏదైతే ఉన్నదో డైరెక్ట్గా VTOL అంటే పైకి పోయి కిందికి వచ్చేది ఏదైతే ఉన్నదో అదే విమాన గోపురం. దాన్ని 1990లో నాసా వాళ్ళు అదే మోడల్లో తయారు చేసి మేమే గొప్ప అని అనుకుంటున్నారు. కానీ దాని గొప్పతనం మన భారతదేశ విమాన శాస్త్రంలో ఉంది. ఒకప్పుడు అమెరికాను కనుగొనడానికి కొలంబస్ ఏదైతే ఉన్నాడో సముద్ర మార్గంగా పోయి కింద ఎక్కడైనా ఒక కాడ భూమిలో భారతదేశం నాకు తగ్గుతుంది అనుకొని పోసాగాడు. అప్పుడు ఏంటంటే ఆయన ఆలోచనలో ఇది ఒక